దుబ్బాక ఎమ్మెల్యేలు ప్రభాకర్ రెడ్డి గారు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత గారు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే షేర్ సుభాష్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ జయలలిత గారు, ఈరోజు ఇక్కడ వర్షం కురిసినా ఇబ్బంది కలిగినా కూడా ఇంత రాత్రి పొద్దుపోయే వరకు ఉన్నటువంటి నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. ఇప్పుడు జరిగే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఇప్పుడు జరిగే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో వినబడతలేదా? ఇప్పుడు వినబడతా చూడిగా. మీరందరూ కూడా దయచేసి ఈ చైతన్యవంతమైన మెదక్ నియోజకవర్గంలో మంచి తీర్పు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 5 నెలల క్రితం తెలంగాణ ఎట్లా ఉండే, ఈ 5 నెలల్లోనే ఎంత ఆగమాగం అవుతా ఉంది మీరందరూ గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని అరచేతిలో వైకుంఠం చూపించి యావత్తు తెలంగాణ ప్రజానీకాన్ని దగా చేసింది, మోసం చేసింది. మీ అందరికీ కూడా తెలుసా విషయం. అనేక మాటలు చెప్పినారు, వాళ్ళ నోటికి మొక్కాలే, ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసినారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఏది నెరవేరలే, ఒకటి కూడా సరిగ్గా అమలు కాలే. ఒకటే ఒక ఉచిత బస్సు అనేది పెట్టినారు, దాంతో మహిళలు కొట్టుకొని సస్తా ఉన్నారు. ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు చెయ్యలే. నేను ఒక మాట మీ అందరిని అడుగుతాను, రైతు బంధు అందరికీ వచ్చిందా? వినబడతలేదు, రాలేదా? నిన్న మొన్న వేస్తామని మాట్లాడిండు, 9 తారీఖు అన్నారు. మళ్ళా ఎలక్షన్ నిబంధనను పెట్టి మళ్ళా దాన్ని కూడా ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహిళలకు 2500 రూపాయలు వచ్చినాయా? రాలేదులే. మెదకోళ్ళకు వచ్చినాయట కదా. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా మొన్న గెలిచిండు, రాలేదా? మీకు 15,000 కాడికి వచ్చినాయట కదా. అంటే మోసం అయిందా? దగా అయిందా? పాతవి కూడా కనీసం వాళ్ళు అమలు చేసే పరిస్థితులలో లేరు. రైతు బంధు కూడా ఇయ్యలే. నేనన్నాడు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తా అని 30,000 కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ చేసినాం. ముఖ్యమంత్రి చెప్పినాడు, మీరు పరిగెత్తండి, మీరు 2 లక్షల రుణం తీసుకోండి. 2 లక్షల రుణం తీసుకుంటే మీకు డిసెంబర్ 9 తారీఖు నాడే మాఫీ చేస్తా అని చెప్పినాడు. 2 లక్షల రుణమాఫీ జరిగిందా? రుణమాఫీ జరిగిందా? జరగలే. మహిళలకు డబ్బులు రాలే, రైతు బంధు రాలే, ఏది కూడా రాలే. ఇట్లా అనేక హామీలు, 420 హామీలు, 6 గ్యారంటీలు, ఎలక్షన్ గెలవంగానే దానికి చట్టబద్ధం చేస్తాం, మీ అందరికి ఇస్తామని చెప్పినారు. అవి చేయలేదు. అవి చేయకపోగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడున్న స్కీములు కూడా సరి అయిన పద్ధతిలో కనీసం వాటిని కూడా చేయడం లేదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మెదక్లో నేను మీ అందరికి మనవి చేసేది, ముఖ్యమంత్రి జిల్లాలు తీసేస్తా అని చెప్తా ఉన్నాడు. దానిలో మెదక్ జిల్లా కూడా తీసేస్తా అంటున్నాడు. మెదక్ జిల్లా ఉండన్నా పోవన్నా? ఉండన్నా? మెదక్ జిల్లా ఉండన్నంటే మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మన వెంకట్రామరెడ్డి గారు గెలవాలి. యుద్ధం చేద్దామా మెదక్ కోసం? ఆనాడు నేను చాలా ప్రేమతోని, నేను కూడా ఈ పాత జిల్లాలో పుట్టినవాడిని కాబట్టి, మెదక్లో ఎప్పటి నుంచో కోరిక ఉంది కాబట్టి మెదక్ జిల్లా కావాలని జిల్లా చేసుకున్నాం. ఇక్కడ మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం, బ్రహ్మాండంగా రామాయంపేట డివిజన్ చేసుకున్నాం. మీరు కోరిన కోరికలన్నీ చేసినాం. మీ మెదక్ వాళ్ళకు బాగా తెలుసు,
ఇదే కాంగ్రెస్ రాజ్యంలో టీడీపీ రాజ్యంలో మొత్తం మన గణపురం ఏ విధంగా నాశనం చేసినారో మీరందరూ కూడా బాధలు అనుభవించినారు. దాదాపు 150 కోట్లు పెట్టి గణపురం ఆనకట్ట మొత్తం బాగా చేసి ఆనకట్ట ఎత్తు పెంచి బ్రహ్మాండంగా దాన్ని మీకు అనేక విధాలుగా అందించినాం. ఆనాడు 100 పడకల ఆసుపత్రి మెదక్ కావాలని చెప్పి తెచ్చిపెట్టినాం. దాని అలా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం 50 పడకలకు కుదిరించినారు. ఏడుపాయల దుర్గాభవాని జాతర బ్రహ్మాండంగా జరగాలని 100 కోట్ల రూపాయలు నేను మంజూరు చేసినాను. దాన్ని కూడా తీసుకొని పోయినారు. అదేవిధంగా మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నేను 50 కోట్లు మంజూరు చేస్తే దాన్ని కూడా రద్దు చేసినారు, దాన్ని కూడా తీసేసినారు. రామాయంపేట మున్సిపాలిటీ కోసం 25 కోట్ల రూపాయలు నేను మంజూరు చేస్తే దాన్ని కూడా ముంచేసి ఈరోజు దాన్ని కూడా వాపసు తీసుకొని పోతా ఉన్నారు. ఈ విధంగా కొత్త హామీలు వాళ్ళు చేయకపోయినా పాత ప్రభుత్వంలో చేసిన మంజూరీలు కానీ పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి శాంక్షన్లు కానీ వాటన్నిటిని కూడా ఈరోజు రద్దు చేస్తూ ఉన్నారు. మీరందరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ విషయాలన్నీ మీకు ఇప్పటికే వీళ్ళందరూ చెప్తుంటారు, కానీ మళ్ళొక్కసారి చెప్పడం నా బాధ్యత అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇక నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల కింద అధికారంలోకి వస్తే ఒక 150 హామీలు ఇచ్చినాడు ఆయన. 150 ఒక్కటన్నా అమలు జరిగిందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ జరిగిందా? ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నారు, వచ్చినాయా? వచ్చే దినన్నారు, వచ్చిందా? రైతుల ఇన్కమ్ డబల్ చేస్తామన్నారు, జరిగిందా? అంటే ఏమి జరగలే. నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ వాటి గ్యాస్ చెప్తారు తప్ప ఏమి చెప్పరు. వాళ్ళ యొక్క ఎజెండాలో బీజేపీ ఎజెండాలో పేదల బాధలుండయి, పేదల కన్నీళ్లుండయి, పేదల కష్టాలుండయి, ఏది కూడా ఉండదు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2000 రూపాయల పెన్షన్ ఇస్తే మీకు 4000 రూపాయలు ఇస్తామన్నారు. 4000 రూపాయలు వస్తున్నాయా? వస్తలేవా? ఇక్కడ మెదక్లు వచ్చినాయట కదా, ఏం మీరు అబద్ధం చెప్తున్నారు? ఇవ్వలకు కూడా రాలేదా? రాలే. అదేవిధంగా ఇంకా చాలా మాటలు చెప్పినారు. నిరుద్యోగ భృతి ఇస్తాం, విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తాం, చాలా చెప్పినారు. ఏ ఒక్కటి కూడా అమలు కాలే. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంది? ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో ప్రజలను మోసం చేసి గద్దెకెక్కి మళ్ళా మోసం చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. అన్నిటికన్నా పెద్ద ప్రమాదం మెదక్లో హల్దీ వాగు బ్రహ్మాండంగా హరీష్ రావు నీటిపారుదల మంత్రిగా ఉన్నప్పుడే దాన్ని మల్లన్న సాగర్ లింక్ చేసుకున్నాం. హల్దీ వాగు మీద బోలెడన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం. కాళేశ్వరం నీళ్లతో దానికి లింకు కలుపుకున్నాం. ఎప్పుడు కూడా మంజీరా నది ఎండిపోకుండా, హల్దీ వాగు ఎండిపోకుండా మీ పొలాలు పండేటట్టు చేసుకున్నాం. మీ అందరు నేను ఒకటే మాట ప్రార్థిస్తా ఉన్నా, దాన్నంతా కూడా మునుగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా దాన్ని కాపాడాలి. నరేంద్ర మోడీ ఏమో గోదావరి నదిని తీసుకుపోయి తమిళనాడుకు అప్పచెప్తా అని చెప్తా ఉన్నాడు. కృష్ణా నదిని ఆల్రెడీ తీసుకుపోయి కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. మన నదుల నీళ్లు కాపాడుకోవాలన్నా, మన రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాలన్నా, ఈ కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేయించాలన్నా, మన యొక్క తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాల్సిన అవసరం ఉంది. అది నాకంటే ఎక్కువ మీకు తెలుసు. 9 ఏళ్ల పాటు నేను ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా మన రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చినాం. ఇలా ఎందుకు కరెంటు కోతలు వస్తూ ఉన్నాయి? దేనికోసం వస్తూ ఉంది? వీళ్ళు కొత్తగా చేయాల్సిందేం లేదు, వీళ్ళు గడ్డపారబడి తవ్వేదేం లేదు. ఇచ్చిన కరెంటు కూడా ఇచ్చే చేతగానే అసమర్థ ప్రభుత్వం ఉన్నది. మిషన్ భగీరథ మంచినీళ్లు ఎంత బ్రహ్మాండంగా పట్టణాలలో 1 రూపాయికి తీసుకొని నల్లా కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో అయితే రూపాయి కూడా లేకుండా మీకు అందరికీ అన్ని ఇళ్లలో నల్లాలు పెట్టించి ఎంత మంచిగా మంచినీళ్ళు వచ్చినాయి, ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయి. మరి ఈ రోజు ఆ నీళ్ళు ఎక్కడికి పోయినాయి? ఏమైనా ఎందుకు మాయమవుతా ఉన్నాయి? ఇచ్చిన కరెంటు రాదు, మంచినీళ్ళు రావు, సాగునీళ్ళు రావు, పంటలు పండితే పండించుకునే పరిస్థితి లేదు. వరి పంటకు 500 బోనస్ వచ్చిందా? బోనస్ బోగసేనా? కనీసం మద్దతు ధర వస్తుందా? తడిసిన ధాన్యం కొంటున్నారా? అన్ని రకాలుగా రైతులకు ఒక శాపం లాగా ఈ కాంగ్రెస్ పార్టీ తయారైంది. రైతుల పాలిటి శాపంగా రైతు బంధు రాదు,
కరెంటు రాదు, సాగునీళ్లు రావు, పండించిన వడ్లకు ధాన్యం ధర రాదు. మరి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఆగమాగం జగన్నాథం కాదు. ముఖ్యంగా యువ సోదరులు, రైతు సోదరులు, మెదక్ ప్రాంత మేధావులు ఆలోచన చేయాలి. గోదావరి మాయమైతే ఉన్న ఒక్క గోదావరి తమిళనాడు, కర్ణాటకకు తరలిపోతే మన రాష్ట్రం గతి ఏం కావాలి? ఇన్నేళ్లు చేసుకున్న పనులన్నీ ఎట్టుపోవాలి? మనం కట్టుకున్న ప్రాజెక్టులన్నీ ఎక్కడికి పోవాలి? మరి మొత్తం నష్టపోదామా? మళ్ళీ బీఆర్ఎస్ను కాపాడుకొని బ్రహ్మాండంగా బీఆర్ఎస్ శక్తితోనే పోరాటం చేసి మన అస్తిత్వం కాపాడుకుందామా? మీరు ఆలోచించాలని నేను మాట్లాడుతూ ఉన్నా. ఆనాడు తెలంగాణ కోసం మీ అందరికి తెలుసు, తెలంగాణ ఉద్యమం జరిగిన నాడు మీరందరూ కూడా నన్ను దీవించినారు. 15 ఏళ్లు పోరాటం చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించిన విషయం మీ అందరికి తెలుసు. తెచ్చిన తెలంగాణను ఒకటొకటి బాగు చేసుకుంటూ ఒక పొదరిల్లాగా బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నాం. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నమ్మి మీరు కాంగ్రెస్కు ఓటేసినారు. అనవసరంగా మనం దెబ్బతినిపోయినాం. మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ చేసే మోసాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలన్నా, నదుల నీళ్లు దక్కించుకోవాలన్నా, కరెంటు మనకు రావాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే బ్రహ్మాండంగా అందరినీ కాపాడగలుగుతారు. కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, వెంకట్రామరెడ్డి గారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఇదే జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి. ఆ ఇద్దరు అభ్యర్థుల కథ మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పేదేం లేదు. బీజేపీ క్యాండిడేటు 100కి 100 అబద్ధాలు మాట్లాడతాడు. నరేంద్ర మోడీది ఎంత గ్యాసు, రఘునందన్ రాజు కూడా అంతే గ్యాసు, అందులో ఏం అనుమానం లేదు. నిజమే కదా? దుబ్బాకలో ఇదే ప్రభాకర్ రెడ్డి చేతిలో మొన్న దాదాపు 55,000 ఓట్లతోని చిత్తు ఓడిపోయినాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, మెదక్ దుబ్బాకలో అసెంబ్లీకే చెల్లనటువంటి రూపాయి మరి మెదక్ పార్లమెంట్లో చెల్తుందా? దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్లో చెల్తుందా? తుక్కు ఓడగొడితే డిపాజిట్ ఓడగొట్టాలి, బుద్ధి చెప్పాలి. మీరు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి మోసం చేస్తే ఇక్కడ మేము ఎడ్డోళ్ళం కాదు అని చెప్పి తెలంగాణ మళ్ళొక్కసారి పిడికిలి బిగించి మనం పోరాటానికి దిగాలి. మీ అందరు నేను కోరేది, నేను ఇదే జిల్లా బిడ్డను, మీకోసం నేను ఎంత పనిచేస్తున్నా మీకు తెలుసు. మెదక్ పట్టణాన్ని, మెదక్ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినామో మీకు తెలుసు. గణపురం ఆనకట్ట ఏ విధంగా బాగా చేసినామో మీకు తెలుసు. హల్దీ వాగు మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టినామో మీకు తెలుసు. కాబట్టి మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది, ఈ ఎన్నికల్లో ఒక విద్యావంతుడు, తెలివితేటలున్నవాడు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలే. ఆయనకు ఆల్రెడీ పదవి కూడా ఉంది, ఎమ్మెల్సీగా పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ ఖచ్చితంగా కేసీఆర్ ఎంబడి నేను కూడా ఉండి కేసీఆర్తో పాటుగా ఈ తెలంగాణ అభివృద్ధి చేయాలి, ఈ ప్రజలకు అభివృద్ధి చేయాలి. మెదక్ నాకు బాగా ప్రేమ ఉన్న ప్రాంతం కాబట్టి, ఇక్కడ 3 జిల్లాలలో కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి నేను నా తెలివితేటలు ఉపయోగించి ఈ జిల్లాకు ఉపయోగపడాలి, హరీష్ రావు కూడా అండదండగా ఉండాలి, బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలని వెంకట్రామరెడ్డి గారు వచ్చినారు తప్పితే ఆయన స్వార్థం కోసం కాదు. ఆయన ఒకటే మాట చెప్పినాడు, ఎన్నికల్లో దిగంగానే అందరూ వేరే మాట్లాడతారు, కానీ వెంకట్రామరెడ్డి గారు ఒక మాట చెప్పినాడు, 100 కోట్ల రూపాయలతోని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులందరికీ నేను సాయం చేస్తానని చెప్పినాడు. ప్రతి నియోజకవర్గానికి బ్రహ్మాండమైన కళ్యాణ మంటపం కూడా నేను కట్టిస్తానని మాట ఇచ్చినాడు. ఎన్నికలకు ముందు ఏ అభ్యర్థి కూడా ఇటువంటి హామీలు ఇవ్వరు. ఆయనకు ఆల్రెడీ డబ్బుంది, చదువుతున్నాయి, తెలివితేటలున్నాయి, అన్ని రకాల యోగ్యుడు. కాబట్టి నేను వెంకట్రామరెడ్డి గారు నిలబడతాను, నన్ను అడగలే, నేనే వెంకట్రామరెడ్డి గారిని అడిగి మెదక్ కోసం మీరు నిలబడాలి, మెదక్ బాగు చేయాలంటే తప్పకుండా మీ మాట దాట సార్, నేను నిలబడతా, పని కూడా చేస్తా అని వచ్చి ఇలా పోటీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా నేను కోరేది, నా మాటను గౌరవించి వెంకట్రామరెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ ఇక్కడ కొంత రాళ్లబాన పడ్డది, మీకు ఇబ్బంది కలిగింది, మీరు బ్రహ్మాండమైన ఊరేగింపు కూడా పెట్టినరు, కానీ టైం దాటిపోతా ఉంది. 10 గంటల లోపల మనం కార్యక్రమం ముగించాలి. మీరందరూ కూడా ఇంకా ఊళ్ళకి పోవాలి. నేను ఎక్కువ మీ టైం తీసుకోకుండా మీ అందరు కూడా మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఎట్టి పరిస్థితులలో వెంకట్రామరెడ్డి గారిని గెలిపించమని నేను కోరుతా ఉన్నా.
मेदक पार्लियामेंट हल्के के मुसलमान भाइयों को बहनों को मैं सलाम करता हूं। आप तमाम लोगों से अदबन गुजारिश करता हूं कि वेंकट राम रेड्डी साहब एक सेक्युलर आदमी है, एक सेक्युलर शख्स है और हमारे साबिका कलेक्टर है, पढ़ा लिखा आदमी है, उनको जरूर जिताइए। मैं एक बात बताता हूं, आज मुकाबला यहां पे मेदक पार्लियामेंट में कांग्रेस तीसरे दर्जे पे है। मुकाबला है बीजेपी और बीआरएस के बीच में। कहीं आप लोग गुमराह होके कांग्रेस को वोट देंगे तो खामखा बीजेपी जीत जाएगा। यहां हर हालत में बीजेपी को पैदा नहीं होने देना है, बीजेपी को जीतने नहीं देना है। इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूं, जनाब वेंकट राम रेड्डी साहब पढ़ा लिखा आदमी है, एक रिटायर्ड आईएएस ऑफिसर है, साबिका कलेक्टर है, जरूर उनको जिताइए और बीजेपी को दफन कर दीजिए। इतना कहते हुए मैं आपसे रुखसत लेता हूं। సోదరులారా, మీరు అలసిపోయినా కూడా రాత్రి అయినా కూడా ఇంత పెద్ద సంఖ్యలో వేచి ఉండి నాకు స్వాగతం చెప్పినందుకు, వెంకట్రామరెడ్డి గెలుపుకు మీ పట్టుదల చూపెట్టినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా। జై తెలంగాణ। కారు గుర్తుకే